హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పెషల్ స్వీట్ తామర గింజల బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి, బెల్లం, తామర గింజలు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ పౌడర్, సాల్ట్, ఇలాచీ పౌడర్, నెయ్యి, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. 1 కప్ మైదా పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుంటూ పూరి ముద్దలా కలుపుకోవాలి. 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ తామర గింజలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్ వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని తామర గింజలు వేసుకుని పౌడర్గా చేసుకోవాలి. పౌడర్ బౌల్లోకి తీసుకోవాలి. చల్లార్చిన వేరుశనగ గుళ్ళు పైన పొట్టు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేరుశనగ పిక్కల పౌడర్ చేసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని 1 కప్ వాటర్, 1 కప్ బెల్లం వేసుకుని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత 1 కప్ తామర పువ్వు పౌడర్ వేసుకుని 1 కప్ వేరుశనగ గుళ్ళు పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి. 1/2 కప్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన పెట్టిన మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చేతులకి ఆయిల్ రాసుకుని పూరీ పేటకు ఆయిల్ రాసుకోవాలి. పూరీలు చేసుకుని తామర గింజల మిశ్రమాన్ని చిన్ని ఉండలు చేసుకోవాలి. పూరీలో పెట్టుకుని రౌండ్గా చేసుకోవాలి. బొబ్బట్లు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుని బొబ్బట్లను 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీ స్పెషల్ స్వీట్ తామర గింజల బొబ్బట్లు రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.